హలో ఫ్రెండ్స్. మొన్న 'డాకు మారాస్' ప్రెస్ మీట్ అయితే జరిగిందనమాట. అది సక్సెస్ మీట్. సారీ. సక్సెస్ మీట్ అయితే జరిగిందనమాట. సో, ఈ సక్సెస్ మీట్‌లోని ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఉన్నారు కదా! తమనన్న. తమనన్న అయితే కొద్దిగా ఎమోషనల్ అయ్యి, తెలుగు ఇండస్ట్రీకి ఏమైంది అనే విధంగా అయితే కొద్దిగా బాధపడ్డారనమాట. సో, దీనిపైన స్పందిస్తూ మన మెగాస్టార్ చిరంజీవి గారైతే సంచలనమైన ట్వీట్ అయితే చేశారనమాట. అది ఏంటంటే, నువ్వు ఎప్పుడు అందరితో సరదాగా మాట్లాడి అందరిని నవ్వించే నువ్వు ఎందుకింత బాధపడ్డావో నాకు అర్థం కావటం లేదు. అయినా ఎంత మనసు బాధపడితే ఆ విధంగా మాట్లాడి ఉంటావో అనైతే ఆయనైతే చెప్పుకొచ్చారనమాట. నిజంగా ఇప్పుడు క్రికెట్ అయ్యుండొచ్చు, లేక ఏదైనా ఇంకా సక్సెస్ ఏదైనా అందులో అందుకుండొచ్చు. అందులోని వస్తున్న ప్రతి ఒక్కరిని సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు గూడా దానికి లోబడి ఉంటారనమాట. అంటే ఆ వ్యక్తిని మీరు అప్రిషియేట్ చేస్తున్నారా? లేకపోతే ఏదైనా అంటున్నారా? అంటే ఆ మాటలు విసిరేస్తున్నప్పుడు ఖచ్చితంగా అవతల వారు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అన్న దాని గురించి ఒక్కసారైనా సరే ఆలోచించండి. అది క్రికెట్ అయ్యుండొచ్చు, లేదా ఇంకా ఎక్సెట్రా, ఎక్సెట్రా ఈవెంట్స్ అయ్యుండొచ్చు. ఖచ్చితంగా సరే అవతల వాళ్ళు ఎఫెక్ట్ తగిలేలా ఉంటే ఖచ్చితంగా ఆ మాటలైతే ఆడొద్దు అనే విధంగా అయితే మాట్లాడారనమాట. ఖచ్చితంగా నీకు మరిన్ని ఇలాంటివన్నీ ఎదుర్కొనేలాగా గాడ్ బ్లెస్ యూ అనే ఇలాంటి ఏటొచ్చినా సరే నువ్వు ఎదుర్కొనేలాగా అయితే నిన్ను దేవుడు ఆశీర్వదించాలి అనే విధంగా అయితే చిరంజీవి గారైతే ట్వీట్ చేయడం జరిగిందనమాట. సో, దీనిపైన స్పందిస్తూ తమన్ గారైతే ఈ విధంగా చేశారనమాట. నిజంగా మీ మాటలైతే నాకు జీవితాంతం గుర్తుంటాయి. నిజంగా ఎంత బాధపడుండకో నిజంగా చాలా చాలా బాధపడ్డాను నేనైతే. ఖచ్చితంగా ఒక అప్పుడే కళ్ళు తెరవని పాపని ఆ విధంగా చేస్తే ఎంత బాధుంటుందో నాకంత బాధ కలిగింది. నిజంగా మన టాలీవుడ్ ఏమైపోతుందనేసి. నిజంగా భవిష్యత్తులోని మనం ఒక పొజిషన్‌కి వెళ్ళాలి అంటే ఎంతమందో తొక్కేస్తూ ఉంటారు అనే విధంగా అయితే మాట్లాడారనమాట. నిజంగా మీరు చెప్పిన ఈ మాటలు ఒక విధంగా భగవద్గీతలో శ్లోకం కూడా చెప్పి మరి గుర్తుంటాయి అనే విధంగా అయితే చెప్పారంట. నిజంగా అయితే మన తమన్నని ఎంత బాధపడి ఉండకపోతే ఆ విధంగా చెప్పుకుంటాడు మాటలైతే. నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత నాకైతే ఏదో ఎమోషనల్ ఫీలింగ్ అయితే కలిగింది భయ్యా. నిజంగా అయితే ఒక విధంగా చూస్తుంటే తమనన్నకి ఏదో పెద్ద ఇన్సిడెంటే జరిగినట్టుంది. మరి ఆ విధంగా మెగాస్టార్ గారు రియాక్ట్ అయ్యారు అంటే నిజంగా ఏదో పెద్ద సంఘటనే జరిగిందనమాట. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మన మెగాస్టార్ అదే విధంగా తమన్ గారు ఈ విధంగా ఎక్స్‌లో ట్వీట్స్ చేసుకోవడం కారణంగా సోషల్ మీడియాలో అయితే ఫుల్‌గా వైరల్ అవుతున్నాయన్నమాట. ఖచ్చితంగా భవిష్యత్తులోని ఇదేదో కొద్దిగా రాజుకునే ఏదైనా చిన్న గొడవకి ఏదైనా తెరలేపుతుందా అనే విధంగా అయితే ఉందన్నమాట. లేకపోతే ఇది ఇక్కడితో ఆగిపోతుందా? అంటే నాకు తెలిసైతే ఇప్పుడు ఈ విధంగా బాధపడ్డారు అంటే భవిష్యత్తులో ఏదైనా చిన్నది జరిగే అవకాశాలయితే కనిపిస్తున్నాయనేసి నాకనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ జేసేయండి. అదే విధంగా మీరు ఇక్కడి దాకా చూసినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, అదే విధంగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందనమాట. నిజంగా తమన్‌ని చూసుకున్నట్లయితే ఒకప్పుడు కాపీ కొట్టే ట్యూన్ రా అనే విధంగా విమర్శించేవారనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే హిట్ కాంబినేషన్ పడుతున్నాయి. అతను గూడా మంచిగానే ముందుకైతే రాణిస్తున్నాడు. 'డాకుమార'లోని చూసుకున్నట్లయితే ఎర్రగా తీసేసాడు భయ్ నిజంగా చెప్తున్నాను. అతనిలో ఉన్న క్రియేటివిటీ మొత్తాన్ని బయట పెట్టాడు అని చెప్పడంలోనైతే ఎటువంటి సందేహం లేదు. నాకైతే పిచ్చగా నచ్చింది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ జేసేయండి. థాంక్ యూ.